హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కుబేరా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రివ్యూ ఆఫ్ కుబేరా స్టారింగ్ ధనుష్ అండ్ కింగ్ నాగార్జున, రష్మిక మందన, డైరెక్టెడ్ బై శేఖర్ కముల్లా. స్టోరీ ఏంటంటే, ఒక లైన్లో చెప్పాలంటే అత్యంత ధనవంతుడికి ఒక బిచ్చగాడికి మధ్య జరిగే కథనే ఈ కుబేరా మూవీ అని చెప్పుకోవచ్చు. సో ప్లాట్ వచ్చేసి, సముద్రంలో క్రూడ్ ఆయిల్ కోసం గవర్నమెంట్ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అక్కడ క్రూడ్ ఆయిల్ని కనుక్కుంటారు. సో అది కూడా అంతా ఇంత కాదు, దాదాపు 15 సంవత్సరాలకు సరిపడా క్రూడ్ ఆయిల్ అక్కడైతే దొరుకుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, అత్యంత ధనవంతుడు ఉంటాడు కదా, సో ఆయన ఆ క్రూడ్ ఆయిల్ మొత్తం తనకే చెందాలి, తనకే కావాలని అనుకుంటాడు. సో గవర్నమెంట్లో ఉండే మినిస్టర్తో చేతులు కలిపి, సో వాళ్ళకి లంచం ఇస్తానని చెప్పేసి ఆ క్రూడ్ ఆయిల్ మొత్తం తనకే కావాలని ఒక డీల్ని అయితే చేసుకుంటాడు. సో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉండాలనేది ఆయన కళ. దీనికోసమని అతనికి ఒక మాస్టర్ మైండ్ పర్సన్ అయితే అవసరం అవుతాడు. ఒక సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ జైల్లో ఉంటాడు. సో అతనైతే మనకు పర్ఫెక్ట్ పర్సన్ అనుకొని ఆయనను కలిసి, ఆయన వీక్నెస్ని గుర్తించి, సో నిన్ను జైలు నుంచి బయటికి తీసుకొస్తాను, ఈ గవర్నమెంట్ నీకు సరైన గుర్తింపు ఇవ్వదు, సో ఆ గుర్తింపు నేను ఇస్తాను అని అతన్ని బయటికి తీసుకొచ్చి ఆయనని వాడుకోవడం జరుగుతుందన్నమాట. సో ఆయననే మన కింగ్ నాగార్జున అలియాస్ దీపక్ అనమాట. సో దీపక్ ఏం చేశాడంటే, గవర్నమెంట్లో ఉండే మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డైరెక్ట్గా మనీ ఇస్తే బ్లాక్ మనీ అవుతుందని చెప్పేసి, సో వైట్ మనీగా వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడైతేనే వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉండదు, ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడు దీపక్ ఏం చేశాడు, ఒక నలుగురు బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద బినామీ కంపెనీలు సృష్టించి సో వాళ్ళ అకౌంట్ల ద్వారా పెద్ద పెద్ద మనుషులకి, మినిస్టర్స్కి, వాళ్ళకి డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని ప్లాన్ అయితే చేస్తాడు మన దీపక్. నలుగురిని సెలెక్ట్ చేశాడని చెప్పుకున్నాం కదా, ఆ నలుగురిలోనే ఒకడు మన ధనుష్ అలియాస్ దేవా అనమాట. సో ఆ డబ్బు అనేది బిచ్చగాళ్ళ ద్వారా వాళ్ళకి చేరిందా లేదా, అండ్ అలాగే ఆ క్రూడ్ ఆయిల్ మొత్తాన్ని తను సొంతం చేసుకున్నాడా లేదా అనేది మనకి తెలియాలంటే మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సో ఈ మూవీలో ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి, అవన్నీ ముందుగా తెలుసుకుందాం. సో ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ కొంచెం మనకి స్లోగా అనిపిస్తుంది. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్ నుంచి మనకు ఇంట్రెస్టింగ్ వేలో సాగుతుంటుంది. సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే ఒక 15 to 20 మినిట్స్ కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, కొంచెం స్లోగా ఉంటుంది, మరి బోర్ అనిపించదు కానీ. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సినిమాకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. సో మేజర్ ప్లస్ పాయింట్ మూవీకి ఏంటంటే ధనుష్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివరీ చేయడం జరిగింది. సో ఆ చెత్త కుప్పల్లో కానీ ఆయన యాక్టింగ్ కోసం ప్రాణం అయితే పెట్టేశాడు ఈ మూవీ కోసం. అండ్ నాగార్జున కూడా చాలా మంచిగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. రష్మిక మందన్న కూడా తనకిచ్చిన రోల్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివరీ చేసింది. అండ్ ఈ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. 2 సాంగ్స్ ఉంటాయి, ఆ 2 సాంగ్స్ బాగున్నాయి. అండ్ బీజిఎం కూడా ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల రిజిస్టర్ అవ్వదు కానీ 1-2 చోట్ల రిజిస్టర్ అవుతుంది బీజిఎం కూడా. శేఖర్ కముల్లా గారి డైరెక్షన్ గురించి చూసుకున్నట్లయితే తన మార్కును అయితే చూపించాడు. అంటే ఆయన మూవీస్ ఎలా ఉంటాయంటే మన రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఆయన సినిమాలన్నీ ఏది చూసుకున్నా సరే, గోదావరి కానీ, ఆనంద్ కానీ, ఫిదా కానీ, ఎనీ మూవీ ఏదైనా తీసుకోండి, మన రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి ఆయన కథలు. సో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. ఈ సినిమాలో మైనస్ ఏంటంటే, స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదర్వైజ్ మిగతా అంతా సినిమా బాగుంది. ఒక ముక్కలో సినిమా ఎలా ఉందో చెప్పు భయ్యా అంటే, సినిమా నాకైతే బాగుంది, ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది. సో అది తప్పితే మిగతా సినిమా అంతా చాలా బాగుంది. అండ్ యాక్టింగ్ పరంగా అయితే సినిమా ఇరగదీశారని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాలో బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అండ్ సినిమా నిలబడిందంటే కేవలం ధనుష్ అండ్ నాగార్జున గారి యాక్టింగ్ వల్లనే సినిమా నిలబడిందని చెప్పుకోవచ్చు. అండ్ శేఖర్ కముల్లా గారి డైరెక్షన్ ఆల్సో. సో దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూలు మీ ముందుకు తీసుకొస్తుంటాను, అండ్ ఫిలిం అప్డేట్స్ కూడా తీసుకొస్తుంటాను. సో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.